సంబంధించి అండ్ దక్షిణాదిన చూస్తే అంతగా పట్టులేదు బీజేపీకి, కేవలం ఒక కర్ణాటకను తప్పిస్తే. సో దక్షిణాదిని కూడా పాగా వేయాలి, మరిన్ని సీట్లు దక్కించుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు బీజేపీ ఆపరేషన్ సౌత్ అని పెట్టేసింది. సో దీనికి సంబంధించి మోదీ రంగంలోకి దిగబోతున్నారు. దక్షిణాదిని కూడా పాగా వేయాలని. సో ఎక్కడికక్కడ 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఇక రంగంలోకి దిగుతున్నారు. సో ఒక రాష్ట్రం తర్వాత మళ్ళీ 2-3 రోజులకి మరో ఒక రాష్ట్రంలో ఇక్కడ భేటీ కాదు, నియోజకవర్గాలు పర్యటించడం కాదు. సో దీనికి సంబంధించి ఒక రాష్ట్రంలో పర్యటించగానే మరొక పక్క మళ్ళీ వెంటనే మళ్ళీ వేరే రాష్ట్రానికి, అంటే మనం అందరం ఒకటే అన్న సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి బీజేపీ కసరత్తు చేస్తుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి బీజేపీ మోదీ రంగంలోకి దిగుతున్నారు. చూస్తే లోక్సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లలో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందుకు కార్యాచరణ ప్రారంభించింది. ఎన్డీఏ కూటమిలోని పాత మిత్రులను తిరిగి చేర్చుకోవడంతో పాటు వాటి సాయంతో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తోంది. ఇక దక్షిణ భారతంలో ఒక్క కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో పెద్దగా బలం లేకపోవడం, విజయాలను రుచి చూడకపోవడంతో ఆ లోటును పూడ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ప్రధాని మోదీ ఈ నెల 15 నుంచి 19 వరకు 5 దక్షిణాది రాష్ట్రాల్లో 5 రోజుల పాటు సుడిగాలి పర్యటించి ప్రజలకు చేరువ కానున్నారు. ఇక ఇక్కడ విజయ పతాకాన్ని ఎగరవేసే బాధ్యతను స్వయంగా తీసుకున్నారు. మిషన్ సౌత్ లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పర్యటించి పలు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ నెల 15న తమిళనాడులో అడుగిడడం ద్వారా మోదీ తన దక్షిణ భారత యాత్రను ప్రారంభించనున్నారు. ఒక రాష్ట్రంలో పర్యటన పూర్తి చేసి మరో రాష్ట్రానికి వెళ్లాలన్న విధానం కాకుండా ఒకే రోజున పక్కపక్క రాష్ట్రాల్లో సభలు ఉండేలా ప్రణాళికను రూపొందించుకున్నారు. ఈ నెల 15న సేలంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. 16న కన్యాకుమారిలో జరిగే సభలో ప్రసంగిస్తారు. ఇక 18న కోయంబత్తూరులో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలతో పొత్తులపైన చర్చలు జరిపే అవకాశం ఉంది. ప్రస్తుతం కన్యాకుమారి నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న పి రాధాకృష్ణన్ కి మళ్లీ టికెట్ దక్కే అవకాశం ఉండడంతో ఆ స్థానాన్ని నిలుపుకోవడంపై మోదీ దృష్టి పెట్టారు. ఇక 15న పాలక్కాడ్లో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. 17న పతనం తిట్టలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అలాగే దక్షిణాదిలో బీజేపీ విజయాలను సమకూర్చుతున్న కర్ణాటకపై మోదీ అత్యధిక శ్రద్ధ చూపిస్తున్నారు. 4 రోజుల పాటు ఈ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇక 15న కోలార్, 17న షిమోగా, అలాగే 18న బీదర్, 19న ధార్వాడలో పర్యటించనున్నారు. ఇక తెలుగుదేశం జనసేనతో బీజేపీ పొత్తు కుదిరిన తర్వాత తొలిసారి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ కు రానుండడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. 17న గుంటూరులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో కలిసి బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. 10 ఏళ్ల తర్వాత ఆ ముగ్గురు అగ్రనాయకులు పాల్గొనే తొలి బహిరంగ సభ ఇదే కానుండడంతో 3 పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. విజయంపై ఎన్నో ఆశలతో ఉన్న తెలంగాణ పైన మోదీ దృష్టి పెట్టారు. 16న జహీరాబాద్ లో జరిగే రోడ్ షో, 17 మల్కాజ్గిరిలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. 19న నాగర్ కర్నూలులో జరిగే బహిరంగ సభతో తన యాత్రను ముగిస్తారు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విజయం సాధించడం ముఖ్యం కావడంతో ఏ అవకాశాన్ని కూడా వదులుకోకూడదని కమలనాథులు భావిస్తున్నారు. రైతిక సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఎప్పుడో 2019లో ఆమోదించిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని ఇప్పుడు అమల్లోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో మత మైనారిటీలుగా హింసకు గురై ఎలాంటి పత్రాలు లేకుండా 2014 డిసెంబర్ 31కి ముందు మన దేశానికి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇచ్చే చట్టం ఇది. ఆయా దేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారిలో ముస్లింలు మినహా మిగతా మతాల వారికి హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులకు ఈ చట్టం కింద మన పౌరసత్వం ఇస్తారు. దీనికి దరఖాస్తు ప్రక్రియ అంత ఆన్లైన్లోనే ఉంటుంది అని, ఇందుకోసం ఒక వెబ్సైట్ ను రూపొందించామని కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి తెలియజేశారు. ఈ చట్టం కింద మన పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వారిని ఎలాంటి పత్రాలు అడగబోము అని ఆయన వెల్లడించారు. మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని ఇచ్చే ఈ వివాదాస్పద చట్టం 2019 డిసెంబర్లో ఉభయ సభలతో పాటు రాష్ట్రపతి ఆమోదం కూడా పొందింది. అయితే నిబంధనలు నోటిఫై చేయనందున ఇన్నాళ్లుగా అమల్లోకి రాలేదు. నిజానికి ఏదైనా చట్టం రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందాక 6 నెలల్లోపే దానికి సంబంధించిన నిబంధనలను రూపొందించి విడుదల చేయాలని పార్లమెంటరీ వర్క్ మాన్యువల్ చెబుతోంది. అలా కాని పక్షంలో మరింత గడువు కావాలని సంబంధిత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని కోరాల్సి ఉంటుంది.